విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. పెద్దావిడా, ఈ అర్ధరాత్రి ఎలా ఈ ఏపాకు నూరటమేంటి? దేనికోసమమ్మా? నడిజాము దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారే. ఈ ఊరిని మొత్తం తినేస్తారు. మనము మానవ మాతృలం. మనం ఏం చేయగలం చెప్పు? కాపాడితే ఆ అమ్మోరు తల్లే కాపాడాలి. చూడు, ఈ వేప నీళ్లు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బావుందమ్మా నీ సాదస్తం. ఈ అర్ధరాత్రి ఎలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా ఇల్లెవరు సుత్తారు? చాదస్తం కాదే, ఈ నీళ్లు చల్లితే ఏ రోగము ఈ ఊరి పొలిమేర దాటి రాదు. తొలిజాము కల్లా చల్లిరా. నువ్వు తిరిగొచ్చే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను. నిజంగా ఉంటావా మరి? నిజంగా ఉంటాను. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నా మీదొట్టు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు. చూడు, వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. సరే, నీ మాట నమ్మి వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్త. ఒట్టేశావు, మర్చిపోకు. ఈ యాపకల్లాపి ఎన్నిళ్ళకు చల్లాలో ఏంటో. ఒప్పుకున్నాక తప్పుద్దా? అయ్యో, పెద్ద ఆవిడ ఎంగిలి పడిందో లేదో అడగనే లేదు. ఉట్టి మీద అన్నం ఉంది, పెట్టుకొని తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను.
సాక్షాత్తు ఆ అమ్మోరు తల్ల ఊరిని కాపాడ్డానికొచ్చిందా? ఆ తల్లి ఎప్పుడు ఈడే ఉంటే ఈ ఊరికి ఏసెడు రాదుగా. కాని తెల్లారితే ఆ తల్లి వెళ్ళిపోద్దేమో. నేను తిరిగొచ్చేదాకా వెళ్ళనని నా మీద ఒట్టేసింది కదా. నేను తిరిగి వెళ్ళను. అమ్మోరు తల్లిని ఈ ఊరు నుండి తిరిగి వెళ్ళనివ్వను. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. అమ్మా, నేనొచ్చేదాకా వెళ్ళను అని మాటిచ్చావు. ఉంటావుగా? అమ్మా అమ్మోరు తల్లి, నేను చేసింది తప్పైతే నన్నేమైనా సే. ఈ ఊరి జనం సావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నీ భక్తితో నన్నే పరవశించేలా చేశావే. ఊరి క్షేమం కోసం, ఊరి ప్రజల ప్రాణాల కోసం నీ ప్రాణాలే త్యాగం చేసి నన్నే బందీని చేశావా గంగా? ఒక మరణం, ఒక జననం. ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకూడదమ్మా. కళ్ళు నీ మీద పడకూడదమ్మా. కళ్ళు నీ మీద పడకూడదమ్మా. కళ్ళు నీ మీద పడకూడదమ్మా.
ఓం హ్రీం క్లీం చాముండాయే. ఓం భూత ప్రేత పిశాచ. రక్త బలికాంక్షనే నమః. ఓం శక్తి సింధూరాయ. ఓం క్లీం హ్రీం చాముండాయ నమః. ఓం అంధకార తంత్ర మహాబలాయ స్వాహ. గచ్చతు మమం పటం రాక్షస్య. రాక రాక రాక. రాక 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 రాక. చా చా. ఏంటిది? కంటికి కునుకు లేకుండా ఇన్నేళ్లు దీనికోసం కష్టపడ్డావు. చేతిదాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఈ విద్య ఫలించిందంటే ఆ పంచభూతాలు నా వశమవుతాయి. అప్పుడు ఇసుక రేణువులు కలిసి తుఫానులా మారి కను రెప్పల్లో ఈ ఊరినే కాదు యావత్ ప్రపంచాన్నే వల్లకాడు చేస్తుంది. అప్పుడు అప్పుడు ఈ 14 లోకాలకి అధిపతిని నేనే. నేనే నేనే అధిపతిని. నేనే నేనే అధిపతిని. నువ్వు కూడా మర్చిపోయావనుకున్నాను. నా ముద్దుల చెల్లెల్ని మర్చిపోగలనా? బావా, మా ఇద్దరి ప్రేమకి మీ నాన్నే కాదు ఈ ప్రపంచమే మాకు ఎదురు నిల్చుంది. కానీ నువ్వొక్కడివే మా పక్కన నిలబడ్డావు. నా చెల్లెలి పక్కన నేనుగాక ఇంకెవరుంటారు బావా? మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు.
నాతో మాట్లాడి ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుంది. ఇంకెప్పటికీ నాతో మాట్లాడరా? ఇంకెప్పుడు అన్నయ్య మనందరం కలిసి సంతోషంగా ఉండేది? ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయమ్మా. బావా, మన పని ఎంతవరకు వచ్చింది? ఇదిగో ఆ పని మీదే ఉన్నాను బావా. కత్తి మేక తల వరకు వచ్చి ఆగింది. త్వరలోనే ఆ తలని తెచ్చి మన కలల్ని నిజం చేస్తాను బావా. శభాష్ బావా. వస్తాను బావా. మంచిది బావా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. ఒరేయ్, వెళ్దామా? అయ్యా, మీరు చేస్తుంది మొత్తం విన్నావా? అబ్బే లేదయ్య గారు, మేకతలనే మాట కూడా నేనెప్పుడు వినలేదు. రేయ్, అవసరం అనుకుంటే శత్రువుతోనైనా సంబరాలు చేసుకోవాలి. అలాంటిది సొంతోళ్లతో చేసుకోనా? అంటే వీళ్లతో ఆ పొలం? అవును, మా తాత ముత్తాతల ఆస్తిరాది. నా బాబు అప్పనంగా ఈ అలగా జనానికి రాసిచ్చేశాడు. ఆ తూర్పు దిక్కునున్న 500 ఎకరాలు నా సొత్తు. దానికోసం ఎన్ని ప్రాణాలనైనా బలిస్తా. ఎవరినైనా చంపేస్తారా? నీకు చెప్పనా? ఆ పొలం పత్రాల మీద సంతకం చేసినందుకు మా నాన్ననే చంపేద్దామనుకున్నాను. ఇంకెవడైతే నాకేంటే, అసలే 500 ఎకరాలు. ఎకరానికి ఒకరా, ఇద్దరా, లేదా ఈ ఊరి మొత్తమా? లెక్క ఎంతవరకు పోతుందో ఆ లెక్క నా పెద్దమ్మ ఎవరకుందో. ఒంటరిగా ఉంది. మా నాన్న దగ్గర చూసింది ఈ అమ్మాయి మీద ప్రయోగిస్తే
భవానీ ఇంకా రాలేదేంటి? అదిగో భవానీ వచ్చింది. స్వామి, గోదారమ్మ నీళ్ళు తెచ్చేసా. ఆ అమ్మవారికి అభిషేకం చేయండి. అభిషేకం చేయాల్సింది నువ్వేనమ్మా. నేనా? అవును, నువ్వే. నువ్వంటే ఆ అమ్మవారికి బాగా ఇష్టం కదా. పైగా కష్టపడి నీళ్లు కూడా తెచ్చావు కదా. అందుకే అభిషేకం కూడా నువ్వే చేయాలి. సరే, నేనే చేస్తా. రామ్మా. అయ్యో, భవానీ! 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 రాహుల్ బాబు! రాహుల్ బాబు! భవానీ! 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 రాహుల్ బాబు! భవానీ! 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 కుకుకో కలిసి ఉందాం మనమంతా. కుకుకో కలలన్నీ మన వంట. కుకుకో కలిసి ఉందాం మనమంతా. కుకుకో కలలన్నీ మన వంట. అయ్యా 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 అయ్యా, ఏంటయ్యా ఇది? అలక జనానికి 500 ఎకరాలు, ఆ రాతి బొమ్మకి 600 ఎకరాలు. ఎవడి సొత్తు నాది? తేరగా రాసివ్వడానికి నాది. తోత ముత్తాతలదంటే నాదిరా. నాకు మాత్రమే సొంతం. రాసివ్వడానికి ఆయనెవరు, తీసుకోవడానికి వాళ్ళెవరు? అలా అని సీసాలు పగలగొడితే ఆస్తంతా ఎగురుకుంటూ వచ్చేస్తుందా? నేను వదలనురా, నేను వదలను. అన్నయ్య, అన్నయ్య, ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నావు? ఎందుకంత కోపం? 600 ఎకరాల భూమి అరక్షణంలో ఇచ్చేశాడు. ఎలా ఇచ్చేస్తాడ్రా? నేనేమైనా చచ్చానా? అక్కడే మా నాన్నని నరికేద్దామనిపించింది. అన్నయ్య, అది నా భూమి. నా భూమి నాకు కావాలి. కానీ ఎలా ఎలా? రేపే కలెక్టర్ ఆఫీస్ నుంచి భూమి పట్టాలు గుడి మాన్యానికి చేరిపోతాయే. అదే జరిగితే
అది జరగదు బావా. నేనుండగా జరగనివ్వను. ఆ పట్టాలు ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి మన ఊరి గుడికి చేరవు. ఏమంటున్నావు బావా? 600 ఎకరాలే కాదు, పోయిన నీ భూమి మొత్తాన్ని తిరిగి నీ చేతుల్లో పెడతాను బావా. నువ్వు చెప్పేది నిజమా? హ, అవును బావా. రేపు సూర్యుడు అస్తమించే లోపల ఈ ఊరు మొత్తాన్ని వల్లకాడుగా మార్చి ఆ బూడిదతో నీ భూమిని నీ సొంతం చేస్తాను బావా. ఇది నా మాట. వస్తాను బావా. మంచిది బావా. వస్తానన్నయ్య. ఉంటాను చెల్లెమ్మా. మీ పాచికలు బాగానే పారేయండి. లేదంటే వీణ్ణి బావా అని పిలవడానికి నేనేమైనా పిచ్చోని అనుకున్నావారా? వీడి వాలకం చూస్తుంటే రేపు ఊళ్ళో శవోత్సవం జరిగేలా ఉంది. ఇంకేం ఆలోచిస్తున్నారు? అమ్మవారికిచ్చిన భూమి గురించా? కాదురా, మరి రేపు ఆ సత్యంగాడు చేసే విధ్వంసానికి ఒక్క ప్రాణం పోయినా మా నాన్నకి అనుమానం వస్తుంది. అవునండోయ్, అప్పుడు ఆ ఉత్సవంలో మిమ్మల్ని కూడా కలిపేస్తారు. అందుకే రేపు పొద్దు పొడవక ముందే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఊరు వల్లకాడుగా మారిన తర్వాత ఇక్కడ నేనే మహారాజుని. మీరు మామూలు కాదండి బాబోయ్, రాజనాల కంటే పెద్ద వెళ్ళను. అవునా? జయంతి, టైం అవుతుంది, త్వరగా రండి. వచ్చేస్తున్నానండి, ఒక్క నిమిషం. నానా, నీ బుక్స్ బొమ్మలు అన్ని సర్దుకున్నావా? సర్దుకున్నానమ్మా. భవానీ భవానీ, రాహుల్ బాబు ఊరెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? అక్క, నేను ఒకసారి రాహుల్ బాబుని చూసేసి వస్తా. భవానీ జాగ్రత్త. అయ్యో, భవానీకి ఒక మాట కూడా చెప్పలేదు. అమ్మా, భవానీకి వెళ్ళొస్తానని ఒక మాట చెప్పేసి వస్తాను. మనం వెళ్ళేది వాళ్ళింటి వైపే నాన్నా. వెళ్ళేటప్పుడు చెప్తూ గాని రా. సరే అమ్మా, వెళ్దాం. నీ గురించి ఇప్పుడే అనుకున్నాను. నీకు బాయ్ చెప్పొస్తానని అమ్మకి చెప్తే వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు అంది. అదేంటి చిన్న బాబు, అప్పుడే ఊరెళ్ళిపోతున్నారు? నాన్న వెళ్ళాలని చెప్పారు భవానీ. మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్నొదిలి వెళ్తుంటే మాకు మనసు కష్టంగానే ఉంది భవానీ. మళ్ళీ వచ్చేస్తాంగా, నువ్వేం బాధపడకో. నాకు కూడా నేను వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది భవానీ. ఉండిపోవచ్చు కదా చిన్న బాబు, చక్కగా మనిద్దరం కలిసి బాగా ఆడుకోవచ్చు. నాకు కూడా నీతో కలిసి ఆడుకోవాలని ఉంది భవానీ, కానీ తప్పదు, నేను వెళ్ళిపోతున్నాగా. ఊరెళ్ళాక నన్ను మర్చిపోవు కదా చిన్న బాబు? అస్సలు మర్చిపోను భవానీ. నువ్వు నేర్పించిన ఆటల్ని అన్నీ గుర్తుపెట్టుకుంటాను. జయంతి, వస్తున్నానండి.
టైం అయిపోతుంది, త్వరగా కారెక్కు. సరే, ఇక వెళ్ళొస్తా భవానీ. మళ్ళీ ఎప్పుడొస్తారు చిన్న బాబు? మళ్ళీ సెలవులకు వచ్చేస్తా భవానీ. నిజంగా వచ్చేస్తారు కదూ? నిజంగా వస్తా భవానీ. ఇది తీసుకో. ఏంటి బాబు ఇది? ఇది బైనాక్లాక్. దీని నుంచి చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనిపిస్తాయి. తీసుకో. ఇది నీ దగ్గర ఉంటే నేనెప్పుడూ నీతో ఉన్నట్టే. చూడండి నాన్న. స్వామి, పాపను తీసుకెళ్ళు. అలాగే అయ్యా. ఏం చేస్తున్నావురా? ఆగండి ఆగండి. అయ్యగారు, మీ బావగారు దొరికిపోయాడయ్యా. దొరికిపోయాడా? అయ్యా, వాళ్ళని కొట్టి కొట్టి చంపేస్తున్నారయ్యా. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనుడు. ఉంటే ఏంటి, చస్తే ఏంటి? అయ్యా, మీ చెల్లెలు కూడా ఉందయ్యా. ఉండనిరా. ఏరు దాటాక తెప్పని నేనే కాల్చేస్తా. అలాంటిదే వాళ్లే కాల్చేస్తున్నారు. నువ్వేమీ కెలక్కుండా వేడుక చూడు చాలు. ఇంకోటి, ఈ విషయం నాన్నకి మాత్రం తెలియకూడదు. అయ్యా, మేమేం పాపం చేశాంరా? ఇంత ఘోరాన్ని కొడిగట్టావు. నువ్వు నాశనమైపోతావురా. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. ఇంతమంది ఉసురు తీసిన నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నీలాంటోడు బతకూడదు. ఇలాంటి వాడి బ్రతుకుంటే ఈ ఊరినే వలకాడు చేసేస్తాడు. అందుకే వీడిని చంపేద్దాం. ఏమంటారు? ఆగండి ఆగండి అయ్యా, నేను చెప్పేది వినండి. ఆగండి. అతను చేసింది తప్పే. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. అందుకని అతన్ని చంపి అతను చేసిన పాపమే మనము చేద్దామా? తను చేసిన దానికి శిక్షగా ఈ ఊరి నుండి పంపించేద్దాం. ఈ రాక్షసుడు చేసిన పాపానికి ఆ శిక్ష తూగలు సుబ్రహ్మణ్యం గారు. ఆనని పట్టించిందెవరనుకున్నావు? మన భవానీయే. అవునా? అవును. వాళ్ళు చేసే పనుల్ని మన భవానీ చూసి ఊరి వాళ్ళకి చెప్పిందంట.
15 మంది నిండు ప్రాణాలు, వాళ్ళంతా చావుతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని బతుకుండగానే మంటల్లో తగలబెట్టాలి. అవును తగలబెట్టాలి, తగలబెట్టాలి, అవును తగలబెట్టాలి, తగలబెట్టాలి, అవును తగలబెట్టాలి, తగలబెట్టాలి, తగలబెట్టాలి. రేయ్ అది ఇటీవరా. అయ్యా దండ పెడతానయ్యా, నా మాట కాస్త వినండి అయ్యా, చంపొద్దయ్యా. అయ్యా అయ్యా చెప్పేది వినండి అయ్యా, నా మాట కాస్త వినండి అయ్యా, చంపొద్దయ్యా, నేను చెప్పేది వినండి అయ్యా. నాన్న మొత్తం పై పై ఇంకా పై పై మొత్తం మీరు ఉండండి అయ్యా, వాళ్ళు చంపనివ్వండి. నా కూతురి కోసం ఇది జరిగి తీరాల్సిందే. అయ్యా నేను చెప్పేది వినండి మొత్తం పై. అయ్యా నా మాట వినండి. అది ఇటీవరా. అయ్యా అయ్యా చంపొద్దయ్యా. అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా. చంపొద్దయ్యా. అయ్యా నాన్న 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 అమ్మ నాన్న వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేశారు శ్యామల. మీరు బాధపడకండి, మనం ఏం చేయగలం? ఏమండి రండి ఇంటికి వెళ్దాం. ఏమండి చిన్నపిల్ల ఏడుపు ఓసారి చూద్దాం పదండి. సత్యం కూతురు అనుకుంటా. అయితే ఇప్పుడేం చేద్దామండి? వాళ్ళనెలాగూ కాపాడలేకపోయా, కనీసం ఈ బిడ్డనైనా కాపాడుకుంటాను. పాపం ఇలా అయినా వాళ్ళకి సహాయం చేసినట్టవుతుంది. అయ్యో అరుపులు నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికీ మర్చిపోలేను నాన్న. నిన్ను అమ్మని కాల్చి చంపిన ఈ ఊరిని బూడిద చేస్తాను, బూడిద చేస్తాను, బూడిద చేస్తాను, బూడిద చేస్తాను. ఈ ఊరినే కాదు, నీ చావుకి కారణమైన ఆ భవానీని అందర్నీ చంపేస్తా. మా అమ్మ నాన్నని పట్టించింది నువ్వే కదా. నిన్ను వదిలిపెట్టను. చిత్రహింసలు, నిన్ను చిత్రహింసలు చేసి చంపుతా, వదలను.
నీ భక్తితో ఇంకా ఎన్నిసార్లు నన్ను నీకు రుణపడేలా చేస్తావు భవానీ? నా కోసం నువ్వు ఇన్ని ఆటంకాలు దాటుకుని మొక్కు చెల్లించుకుంటున్నావా? महिषमस्तक नृत्य विनोदिनी स्फुटरणन्मणि नूपुर मेखला जनन रक्षण मोक्ष विधायिनी जयति शुंभ निशुंभ निशोदनी అమ్మా భవానీ, నీకేం కాలేదుగా? అమ్మా భవానీ, ఆ అమ్మవారి పూజకి ఎవరైనా నీళ్లతోనూ పాలతోనూ అభిషేకం చేస్తారు. కానీ నువ్వు మాత్రం స్వయంగా నీ రక్తంతో ఆ తల్లి మొక్కు తీర్చావా తల్లి? నాకేం నొప్పి లేదు నాన్న. అయినా ఇంకో వారం చేస్తే ఈ మొక్కు పూర్తయిపోతుంది. అప్పుడు ఆ అమ్మవారికి 7 వారాల నగలు వచ్చేస్తాయిగా. వచ్చేస్తాయమ్మా. నువ్వు చేసే ఈ కఠోరమైన దీక్ష కోసమైనా వచ్చేలా నేను మాట్లాడతాను ఆ సర్కారోళ్లతో. అమ్మా భవానీ, ఈ ఊరి కోసం, ఈ ఊరి జనం బాగోగుల కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు. నీ రుణం ఈ ఊరు ఎలా తీర్చుకుంటుందో అమ్మా. ఏంటి పంతులు గారు అలా అంటారు? ఈ ఊరేమైనా పరాయిదా ఏంటి? నేను ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటి ముద్ద తిన్నాను, ప్రతి ఇంట్లో పెరిగాను. ఈ ఊరు నా కుటుంబం కాదా ఏంటి? నా వాళ్ల కోసం నేను ప్రేమగా చేస్తుంటే రుణం అంటారేంటి మీరు? ఇంత మంచి మనసున్న దానివి ఈ ఊళ్ళో ఉండటం వల్లే ఆ అమ్మవారి నీడలో ఈ ఊరు ఇంత ప్రశాంతంగా ఉంది భవానీ. ఇది నిజం. ఆ అమ్మవారే మనల్నందరినీ కాపాడుతుంది. నువ్వు ఏదంటే అదే నిజం భవానీ. అమ్మా, ముందు భవానీ కాళ్ళకి ఈ పసుపు పెట్టండి. మంచివాళ్ల రక్తం భూమిని తాకకూడదు. అలాగేనండి. తీసుకోండి.
నాకేం కాలేదమ్మా. చూడు, నేను బానే ఉన్నాను. ఏం నాన్నా? నువ్వు ఆ అమ్మవారి విషయంలో ఎంత మొండిగా ఉంటావో నాకు తెలుసు భవానీ. నిన్ను నువ్వు కూడా పట్టించుకోవని తెలుసమ్మా. అమ్మా భవానీ, ఇంటికి వెళ్దాం పదమ్మా. పదమ్మా.